లైఫ్ సినిమా చూసాను. 2:30 గంటలు టార్చర్ భయ్య. అసలు నాకెప్పుడు ఏ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ ఎవరితోటే వెళ్ళాలనిపించదు. బట్ ఈ సినిమా కనిపించింది. మణిరత్నం సినిమాలు నేను అన్ని టీవీలోనే చూసాను. రోజా గానీ, ఇంకా అదర్ మూవీస్ కానీ. బట్ ఒకసారి ఒక లెజెండరీ డైరెక్టర్ ఒక యాక్షన్ మూవీ చూస్తున్నాడు, ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. బట్ చాలా డిసప్పాయింట్ చేశాడు. ఆ నేను ఒకటే చెప్తున్నా ఆడియన్స్ కి, 2:30 గంటలు మీకు టైం ఉంది, ఆ మాకు ఓపిక ఉంది అని అనుకుంటే మాత్రం ఈ సినిమాకి రండి. లేదు అంటే డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఓటీటీలో నేను ఎప్పుడు కూడా ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయను అని చెప్తాను. బట్ ఈ సినిమాకి చెప్తున్నా, ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓటీటీలో కూడా మీకు అంత ఓపిక ఉండదు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో అయితే ఏం లేదు. ఫస్ట్ ఇంటర్వెల్ వరకు ఒక ఏదో నడిపిస్తా ఉంటాడు. అండ్ సెకండ్ హాఫ్ లో ఏదో క్లైమాక్స్ లో కంక్లూజన్ ఇవ్వాలని ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కమిట్మెంట్ ఇచ్చి క్లోజ్ చేశాడు. అంతకు మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్, తోపు తురుము, కమల్ హాసన్ కంబ్యాక్, మణిరత్నం హిట్ కొట్టారా అని ఎవరైనా చెప్తే మాత్రం మీరు మోసపోయినట్టే భయ్య. నేను రియల్ గా చెప్తున్నా, ఈ సినిమాకు వచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే ఇంట్లో కూర్చొని హిట్ 3 మళ్ళీ ఓటీటీలో హ్యాపీగా బిర్యానీ తింటూ ఎంజాయ్ చేయండి. అంతకు మించి సినిమాలో ఏమీ లేదు. కమల్ హాసన్ విక్రమ్ తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. భారతీయుడు 2 సరే సినిమా పోయింది అని అనుకున్నాము. అండ్ మరి ఈ సినిమా అయినా వస్తది అని అనుకుంటే ఈ సినిమా కూడా డిసప్పాయింట్ చేశాడు. ఆడియన్స్ రావట్లేదు అని ఆడియన్స్ మీద ఈ మధ్యలో టాలీవుడ్ లో బాగా చర్చ జరుగుతుంది. ఫస్ట్ మీరు సినిమాలు తీయండి, మంచి సినిమాలు తీస్తే ఖచ్చితంగా వస్తారు. దానికి రీసెంట్ గా నిదర్శనం పూర్తి మనం సింగిల్ మూవీ కూడా. సో అట్లాంటి చిన్న చిన్న మూవీస్ హిట్ అవుతున్నాయి. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటే అంటున్నా, ఓపెన్ ఛాలెంజ్ ఆల్ డైరెక్టర్స్, మీలో పస తగ్గిందా, లేదంటే డెబ్యూ డైరెక్టర్స్ వాళ్ళకు పాత స్టోరీస్ అయినా తీసుకొని కొత్తగా స్క్రీన్ ప్లే ఎలా రాస్తున్నారు. మీలాంటి లెజెండరీ డైరెక్టర్ కి ఏమైంది? శంకర్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. అండ్ ఇలా మణిరత్నం కూడా చాలా డిసప్పాయింట్ చేశాడు. బట్ ఓవరాల్ గా చెప్తున్నా, ఇది మాత్రం ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయండి. ఖచ్చితంగా ఆమె కామన్ ఆడియన్స్ టు ఆస్క్ టు ఆల్ డైరెక్టర్స్, అసలు మీకేమైంది? ఆడియన్స్ ఒక కామన్ ఆడియన్స్ రేట్లు పెంచి ఆంధ్రాలో చూసారు కదా, రచ్చ చేశారు. సినిమాలు సరిగ్గా తీయకుండా రేట్లు ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని పాప్కార్న్ దీనికని రేట్లు పెట్టేసి ఒక సినిమాకి వెళ్తే, ఇప్పుడు నాకు సినిమాకి వెళ్తే దగ్గర 600 అయింది. 600 పోనీ 600 కి తగ్గట్టు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండంటే 2:30 గంటలు టైం బొక్క, నా ఆఫీస్ బొక్క, 1000 రూపాయలు ఖర్చు. ఇదంతా ఎవడిస్తాడు? వాడిస్తాడా? వాడి రెమ్యునరేషన్ వాడు తీసుకుంటాడు. బట్ మరి కామన్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి రెమ్యునరేషన్ రిటర్న్ ఇచ్చేసినట్టే టికెట్ డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చేస్తారా? ఒకటి మంచి పాయింట్ వచ్చింది భయ్య, ఒక సినిమా హిట్ కాకపోతే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారని పెట్టండి. ఖచ్చితంగా సినిమా హిట్ ఫ్లాప్ అనేది మీకే తెలుస్తుంది. ఎన్ని డబ్బులు రిటర్న్ అవుతాయో ఆ సినిమాని బట్టి సినిమా హిట్ ఫ్లాప్ అని చెప్తారు. దాన్ని బట్టి రివ్యూ అవసరం లేదు. సినిమా మళ్ళీ రిటర్న్ బ్యాక్ కలెక్షన్ కాకపోతే సినిమా హిట్ అయినట్టు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాయి అనుకో సినిమా ఫ్లాప్ అయినట్టు ఫీల్ లాగానే వస్తుంది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అనట్లేదు, బట్ కొన్ని సీక్వెన్సెస్ లో మటుకు బీజిఎం అదిరిపోతుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద ఫిలిం నాట్ ఎట్ ఆల్ అప్ టు ద మార్క్. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే కనిపించలే, అండ్ మణిరత్నం గారి మేకింగ్ ఆఫ్ ఫిలిం లాగా అయితే అనిపించలేదు. మణిరత్నం గారు అంటే మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. నేను రీచ్ అవ్వలేదు మణిరత్నం గారి ఆ అంచనాలకి, నాకు అందుకోలేదు అనిపించింది. మిగతా అంతా కూడా సినిమా అది కమల్ హాసన్ గారిది, సింబు గారిది కాంబినేషన్స్ బాగున్నాయి. సీక్వెన్సెస్ వాళ్ళిద్దరి మధ్యన డైలాగ్స్ బాగున్నాయి, కానీ రొటీన్ డైలాగ్స్ అన్న. అదే చెప్తున్నా, అరే ఇది పీక్రా అనేలాగా ఏమి అనిపించలేదు. ఇప్పుడు ఇద్దరు కలిసారు అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఎమోషన్ కానీ బాండింగ్ కానీ అది చాలా వేరేలా చూపించాలి. బట్ అది నాకు అంత కనెక్టివ్ గా అనిపించింది. ఏదో చేసేసారు అన్నట్టు అనిపించింది. ఓవరాల్ గా సినిమా త్రిష గారితో కూడా బాగుందన్న. అంటే చెప్తున్నాను కదా, వాళ్ళకి ఎంత పరిధి మీద ఇచ్చారో వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ మటుకు పీక్స్. బట్ క్యారెక్టరైజేషన్స్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్. ఆ స్క్రీన్ ప్లే అంత వరకు రీచ్ అవ్వలేదు అనేది నా పాయింట్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చెప్పాక బ్యాక్గ్రౌండ్ నాట్ అప్ టు ద మార్క్. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే కాదు.
చెప్పాను కదా, తగ్ లైఫ్ సినిమాలో లైఫ్ లేదు, తగ్గింది లైఫ్. ఎలా ఉంది తగ్ లైఫ్ మూవీ? తగ్ లైఫ్ మూవీ చూసినాం మేడం. అసలు ఆ సినిమా చూస్తుంటే మేము ఎట్లా అనుకున్నామంటే, ఒక మణిరత్నం గారు అంటే ఒక సినిమా స్టోరీ చాలా బాగుంటుందని ఎంతో ఆశతో వచ్చినాం. ఆ స్టోరీ కానీ కొద్దిగా డల్ అయిపోయింది. మేము చెప్పండి, ఇక్కడ కమల్ హాసన్ గారి యాక్టింగ్ ప్రకారం బాగుంది, శంభు గారి యాక్టింగ్ చాలా బాగుంది, త్రిష గారి యాక్టింగ్ బాగుంది, నాజర్ గారు, ఎంతమంది యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఎవరి యాక్టింగ్ వాళ్ళు న్యాయం చేశారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే డైరెక్టర్ తప్పుగా కాదు, నేను చెప్పాలి కథ స్టోరీ అనేది కరెక్ట్ లేదు. అక్కడ స్టోరీ బాగుంటే ఇలా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేది. ఆ స్టోరీ అనేది దమ్ము లేదు. నేను చెప్పాలి, ఇక్కడ ఏ రహమాన్ గారి మ్యూజిక్ ఒకటి ఓకే, అదొకటి బాగుంది. ఇంకోటి ఏం చెప్పాలి, ఇక్కడ చెల్లె అన్న సెంటిమెంట్ ఒకటి పెట్టారు, అదొక్కటి లాస్ట్ వరకు గుంజుకొచ్చారు, అదొక్కటి వర్కౌట్ అయింది లాస్ట్ వరకు, చెల్లె అన్న సెంటిమెంట్. కానీ ఇక్కడ కమల్ హాసన్ కి శంభు ఎందుకు కొట్లాడతారు, ఎందుకు విడిపోతారు అది తెలియదు. అదొకటి వేస్ట్ పెట్టారు. చెప్పండి, ఇక్కడ చెల్లె అన్న సెంటిమెంట్ తప్ప నీకు ఇక్కడ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? శంభు క్యారెక్టర్ అప్పట్లో శంభు గారు మంచి చేసారు యాక్టింగ్. అప్పట్లో వల్లభ గాని మన్మథ గాని ఆయన మంచి స్టార్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చారు. మంచి మంచి సినిమాలు అలాగే ప్రీ రిలీజ్ కూడా అయింది ఒకసారి మన్మథ కూడా. అలాంటి కథ కూడా ఇప్పుడు ఈ కథ కూడా ఎందుకు ఉందంటే ఆయనకు ముందుగా గ్రేట్ అనుకోవాలి. అంటే అంత పెద్ద నటుడు కమల్ హాసన్ గారితో యాక్టింగ్ చేసిందంటే అది గ్రేట్ అనుకోవాలి. ఆయన కూడా అది పోటీ పడి కూడా ఇద్దరు నటించారంటే కూడా చాలా గ్రేట్ అనుకోవాలి. కానీ సినిమా ఒక బాగుంటే ఒక రేంజ్ లో ఉంటుంది, అంటే ఆ స్టోరీ తగ్గట్టు సినిమా ఇంకా ఇట్టు ఉంటేలే ఒక రేంజ్ లో ఉంటుంది. నా స్టోరీకి టైటిల్ కి ఏమైనా లింక్ ఉందా? అస్సలు ఆ తక్కువ ఎందుకు పెట్టారో అర్థం కాదు, అసలు ఏం చేసారో అర్థం కాదు. ఆ స్టోరీ తగ్గట్టు ఒకటి ఏంటంటే ఒక ఫైటింగ్ సినిమా లెక్క ఉంది. కానీ ఒక చెల్లె అన్న సెంటిమెంట్ ఒక్కటి లాస్ట్ కూడా వర్కౌట్ అయింది. ఒక మ్యూజిక్ బాగుంది, ఒక సాంగ్స్ కూడా ఏమంతా బాగుంది, ఒక చెల్లె పాట ఒకటి బాగుంది. కమల్ హాసన్ గారికి రొమాంటిక్స్ ఎక్కువైనాయి. అదొక్కటి కూడా అట్లా ఫ్యాన్స్ కి అంటే ఇప్పుడున్న ఏజ్ తగ్గట్టు అనేది ఏజ్ అట్లా చూపించు, అంటే నాకు తెలిసిన కాడికైతే అట్లా ఉండకపోతే బాగుంటుండే. ఒక దూరం గురించి మాట్లాడకం అలాంటివి ఉంటే ఇంకా బాగుంటుంది. అని అది జర్రా కొద్దిగా అడగొకటి బాగాలేదు. త్రిష ఫ్యాన్స్ మాత్రం హట్ అవుతారు పక్క. త్రిష గారి క్యారెక్టర్, త్రిష క్యారెక్టర్ ఆమె యాక్టింగ్ బాగా చేసింది. కానీ అసలు ఆ క్యారెక్టర్ తగ్గటమే కరెక్ట్ డైరెక్టర్ గారు యూజ్ చేయాలి. అంటే కరెక్ట్ ఎక్కడ అంటే మామూలు మంచిగా చూపించలే, అంటే ఒక రొమాన్స్ లేక అప్పుడప్పుడు అట్లా చూపించడం కానీ అలాంటి సీన్స్ పెట్టిండు. అంటే ఆ సీన్స్ లేకపోతే ఇంకా బాగుంటుండే, అట్లా పెట్టేసింది.